కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయాలని కుయుక్తులు పన్నుతున్న మోదీ బీజేపీ. సోమవారం డాబా గార్డెన్స్ బీజేపీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి మాట్లాడుతూ దేశంలో నియంత పాలన నడుస్తోందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ బ్యాంకు అకౌంటు నిలిపివేయడమే అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. కేంద్ర విచారణ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ వంటి సంస్థలను పావుగా వాడుకుని వ్యాపార నేతల మీద ప్రయోగించి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి నిధులు అక్రమంగా సమకూర్చుకుంటోందని, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లి సక్రమ మార్గంలో విరాళం ద్వారా సేకరిస్తున్న పార్టీ బ్యాంకు ఖాతాను నిలిపివేయడం దుర్మార్గపు చర్య అని, ఇది రామరాజ్యమా రౌడీ రాజ్యమా, 1993 నుంచి 94 సంవత్సరానికి సంబంధించి ఐటీ శాఖ నుంచి నోటీసులు ఇప్పుడు పంపుతారు. 2018 నుంచి 19 సంవత్సరంలో 45 రోజులు ఐటీ రిటర్న్స్ లేట్ అయిందని 210 కోట్లు అపరాధ రుసుము వేశారు. జ్యుడిషియల్లో ఈ అంశం ఉన్నప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి 65 కోట్లు అక్రమంగా ఐటీ శాఖ తీశారని, ఐటీ శాఖ చట్టం ప్రకారం 10 లక్షలకు మించి అపరాధ రుసుము వేయరాదని ఆమె అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే నాయకులను కక్షకట్టి ఈడీ, సీబీఐను ఉపయోగించి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని, బీజేపీకి ఎన్నికల్లో కాంగ్రెస్ న్యాయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలా కుయుక్తులు పన్నుతోందని, ఏ సంస్థ అయినా తమ లాభం నుంచి 7.5% మాత్రమే విరాళాలు ఇవ్వగలదని, కానీ దాదాపు 15 కంపెనీలపైన ఈడీ, సీబీఐ ఐటీదారులు జరగక సుమారు 15 కంపెనీలు బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో సమర్పించాయని, నష్టాల్లో నడుస్తున్న చాలా కంపెనీలు విరాళాలు ఇచ్చాయని, నష్టాల్లో నడుస్తున్న సంస్థలకు అది ఎలా సాధ్యమైందని ఆమె ప్రశ్నించారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు. 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఐటీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ ఎన్ఎస్యుఐ అండ్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లు అంటాం. ఇంకా 93-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, ఆపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలా మంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళు కానీ సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా డిమానిటైజేషన్ టైంలో విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎలాగైతే సేవ్ చేసుకుంటారో మీరందరూ పార్టీలు కూడా ఎలక్షన్ కోసం అని సేవ్ చేసుకుంటాయి. అలాంటిది ఈరోజు 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇట్లా చేయడం అన్నది ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఇదే విధంగా ఒక్కసారైనా పోనీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా గొంతెత్తలేదు. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, దేశంలో 20% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ అస్, 20% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ విత్ అస్. అలాంటి పార్టీని ఈరోజు టార్గెట్ చేయడం చాలా దారుణం. ఒక విధంగా ఒక పక్కన రూల్స్ మాట్లాడుతున్నారు బీజేపీ, ఇంకో పక్కన రీసెంట్గా మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది అనగా 65 crores కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేశారు. అంటే వీళ్ళు ఇష్టమైనా అండి ఎంత పడితే అంత విత్డ్రా చేసేస్తారా?
అసలు నిజంగా కన్విక్ట్ అయితేనే రూల్స్ ప్రకారం మీరు అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయొచ్చు. బీజేపీ చేసింది దాన్నే ఎక్స్టార్షన్ బాండ్స్ అని మేము అంటాం. ఎలక్టోరల్ బాండ్స్ అన్న కన్నా ఎక్స్టార్షన్ బాండ్స్ అనాలి. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇవి ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి. 6,000 కోట్లు, అక్షరాల 6,000 కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి, వ్యాపారవేత్తల్ని భయపెట్టి, వాళ్ళకి మీద ఈడీని పంపించి, సిబిఐని పంపించి, వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గూండాలు వసూలు చేస్తారో డబ్బులు, ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది. ఆ డబ్బులు అంటే వాళ్ళు ఎలక్షన్కి వాడుకోవచ్చు అంట. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు డొనేట్ చేసిన డబ్బులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఫ్రీజ్ చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోరు విప్పలేదు. మీరు అందరూ చూసారు, మన రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు. 2 కొత్త వ్యక్తులు అపాయింట్ అయ్యారు. పర్సనల్గా నేను మాట్లాడను, మీ అందరికీ నిజాలు తెలుసు. కానీ ప్రొసీజరల్గా కూడా ఏ విధంగా అయితే అపాయింట్ చేశారో ఆ ప్రొసీజర్ కూడా తప్పు. సుప్రీంకోర్టు 2023 జడ్జిమెంట్లో చెప్పింది ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ సెలక్షన్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ డామినేటెడ్ అవ్వకూడదని. అంటే ఆ సెలక్షన్ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఒక ఆపోజిషన్ లీడర్ ఉండాలని చెప్పారు. కానీ బీజేపీ ఏం చేసింది, ఎప్పటిలాగే ఆ జడ్జిమెంట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి ఒక కొత్త బిల్ని తీసుకొచ్చింది. ఆ బిల్లులో సిబిఐని తప్పించి సెంట్రల్ మినిస్టర్ని పెట్టారు. సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తి కాదా? మన సెలక్షన్ ప్యానెల్లో మోదీ గారు, అమిత్ షా గారు, మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానెల్ కాదా? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఎక్కడుంది ఈరోజు? అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేకపోతే డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నామని కూడా అర్థం కావట్లేదు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో విషయం మీ ముందు కొన్ని అంశాలు తెచ్చాలని అనుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియాంక గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వజ్రపతి, 2 సద్దాం హుస్సేన్లు లాంటి మోడీ గారు, అమిత్ షా గారు ప్రతిపక్షం ఉండకూడదు. మరి ఈ దేశానికి, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని వీళ్ళు లేకుండా చేస్తారా? ఈ దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తారా? ఈ దేశానికి మొన్న ఏదైతే కరోనా వచ్చిందో ఆ రోజు 1,00,000 మందికి ఉపాధి హామీ పథకం ఇచ్చారంటే దాని సృష్టికర్త ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మరి మన విశాఖపట్నం తీసుకుంటే ఇక్కడ కట్టిన కంపెనీస్ ఎవరివి? మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? భారతదేశానికి హిరాకుడ్, బాక్రా నంగల్ ఇట్లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఎవరు కట్టారు? ఆఖరికి ఒక రైల్వే జోన్ ఇవ్వలేకపోయావే ఈ 10 ఏళ్ల కాలంలో. ఆఖరికి ఒక పోలవరం ప్రాజెక్టును కట్టలేకపోయావే ఈ 10 ఏళ్ల కాలంలో. ఒక కంపెనీని, కొత్త కంపెనీని కట్టలేకపోయావే భారతదేశంలో. మరి ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కువగా అణగదొక్కాలని చూస్తే న్యూటన్స్ థర్డ్లా తెలుసుగా, ఎంత వేగనం కొడితే అంత వేగన వెనక్కి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా బీజేపీ వాళ్ళు హిందుతత్వాన్ని చేసి అయోధ్యలో రామాలయం కట్టానని మాట్లాడటం కాదు. రామతీర్థంలో రాముడు తల ఎవరు నరికేసారో చెప్పండి. మీకున్న ఎన్నో ఉన్నాయి. మీకు సిబిఐ ఉంది, మరి పక్క దేశాల్లో కూడా పాకిస్తాన్ వెళ్ళి కూడా టెర్రరిస్టులు చంపొచ్చేస్తారు కదా మీరు. మరి ఇండియాలో ఉండేదే కదా ఆంధ్రప్రదేశ్లో ఉందే కదా రామతీర్థంలో రాముడు తల నరికేస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎవడ నరికేసింది? దాన్ని కనిపెట్టి ప్రజలకు చెప్పి అప్పుడు ఎన్నికలకు వెళ్ళండి. అయోధ్యలో రామాలయం కట్టింది కాదు. అయోధ్యలో నువ్వు రామాలయం ఎలా కట్టావు?
పునాదులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఆ రామాలయం కట్టిన గొప్పలు ఎవరు? రామాలయం ఎలా కట్టారు? ఆ రోజున పివి నరసింహారావు తెలుగు బిడ్డ ప్రధానమంత్రి ఉండబట్టే కదా దానికోసం రథయాత్ర చేశారో. అస్వాని గారు ఎక్కడున్నారు? మరి వాళ్ళ ఆశయాలు ఎక్కడున్నాయి? అక్కడ ఉండే వాజ్పేయి గారు పరిపాలన చేశారు 5 సంవత్సరాలు, ఎంతో చక్కగా చేశారు. ఆ పరిపాలన ఇప్పుడు ఎక్కడుంది? ఏంటి దుర్మార్గం? మీ దుర్మార్గాలు చూస్తూ ఊరుకోరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.